నమస్తే. పాలమూరు జిల్లా కేంద్రంలో రాజకీయాలను చూస్తే ఒక్కసారి ఆశ్చర్యం వేయక తప్పదు. 21 వార్డులో అంటే రాజేందర్ రెడ్డి అని గతంలో టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులకు సకల జనుల సమ్మె తెలంగాణ రావడం కోసం తన వంతు కూడా కృషి చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి 32 సంవత్సరాల పాటు తన ప్రభుత్వ ఉద్యోగానికి విధులు నిర్వహించి ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. అనంతరం రాజకీయాల వైపు రావాలనే ఒకే ఒక ఆలోచనతోన 21వ నెంబర్ వార్డుగా తను అంటే కార్పొరేటర్‌గా నిలబడడం జరిగింది. అందులో అంటే ఓడిపోవడం కూడా జరిగింది. అయితే ఈ ఓటమిలో కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన ప్రముఖులు, ఆ ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన ఎవరైతే అనుచర వర్గం ఉందో, ఆ అనుచర వర్గం ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచర వర్గంగా కొనసాగుతున్నారు. వాళ్ళంతా తన ఓటమికి కారకులను కూడా మీడియా ముందు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ప్రస్తుతము క్యాంప్ రాజకీయాల్లో ఆ రోజు ఏం జరిగింది? ప్రస్తుతం ఆ క్యాంప్ రాజకీయాల్లో ఏం జరిగింది? ఆనంద్ గౌడ్ అసలే మేయర్ కాకుండా ఉండడానికి ఏంటి కారణాలు? ఆ రోజు ఏం జరిగింది? పోలీసులు ఎందుకు ఆనంద్ కుమార్ గౌడ్ వైపు కేసు ఫైల్ చేయడానికి అంత రంగం సిద్ధం చేయడం జరిగింది? ఆ తర్వాత అనిరుద్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో జూపల్లి కృష్ణారావు కావచ్చు, రాష్ట్ర నేతలు కూడా ఆనంద్ కుమార్ గౌడ్ పేరు కూడా చెప్పడం జరిగింది. అయినా ఎందుకు ఆ ఎమ్మెల్యే, పాలమూరు ఎమ్మెల్యే ఎందుకంత గట్టిగా భీష్మించి కూర్చోవడం జరిగింది? ఆనంద్ కుమార్ గౌడ్ మాత్రం మేయర్ కాకూడదని కూడా ఎందుకు అంత భీష్మించుకొని కూర్చోంది? ప్రస్తుతం మన వద్ద రాజేందర్ రెడ్డి, టీఎన్‌జీఓ మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి ఉన్నారు. తను రిటైర్మెంట్ కావడం ఉంది. తన వంతు ఉన్నన్ని రోజులు ప్రజలకు ఏదో ఒక సర్వీస్ చేద్దామనే ఆలోచనతోనే తను కాంగ్రెస్ పార్టీ తరఫున 21వ వార్డులో నిలబడడం జరిగింది. సార్ చెప్పండి సార్, ఏంది యాక్చువల్గా ఏం జరుగుతుంది పాలమూరు కాంగ్రెస్లో? ఇది దురదృష్టం సంగతి. పాలమూరులో కాంగ్రెస్ పార్టీ అంటే ట్రాక్ తప్పిపోతుందనే నా అభిప్రాయం. ట్రాక్ తప్పకూడదు, అందరు కలిసి మనిషి మాట్లాడుకోవాలి, మళ్ళీ అంతా ఏకమై పార్టీ కోసం పనిచేస్తేనే మళ్ళీ రాబోయే కాలం 2028లో ఒక భవిష్యత్తును నిర్మించుకోగలుగుతాం అనేది నా అభిప్రాయం. ఆ రోజు క్యాంప్ రాజకీయాల్లో ఏం జరిగింది? ఆనంద్ కుమార్ గౌడ్ ఎందుకు మేయర్ కాకూడదని ఒక బలమైన కారణం ఏమైనా ఉందా, లేకపోతే ఏంది పరిస్థితి? నేను అంటే క్యాంపుకి కూడా నేను వెళ్ళాల్సిన సందర్భం కాదు, నన్ను ఎవరు పిలవలేదు కూడా. కానీ పోతూ పోతూ ఒక మిత్రుడు క్యాంపు చీరాల నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిందంట కదా, పోదాం అంటే నేను అనుకోని సందర్భంలో నేను క్యాంపుకి వెళ్ళడం జరిగింది. నేను 2:30 వరకు మేల్కొన్నా. ఏదో చర్చలు, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి అనిరుద్ రెడ్డి గారు చర్చలు చేసుకునే సందర్భంలో నేను కూడా ఐ వాజ్ సైలెంట్ విట్నెస్ ఓన్లీ. నేనేం పెద్దల చర్చల్లో పాల్గొన్న సందర్భం లేదు, నేను అడ్వైజ్ ఇచ్చిన సందర్భం లేదు. ఎందుకంటే నాకు అక్కడ నేను ఒక పెద్ద మనిషిగా సలహా ఇచ్చినా కూడా సలహాలు తీసుకునే పరిస్థితిలో ఇక్కడి నాయకత్వాలు లేవు. కాబట్టి నేను నా మటుకు నేను నా పరిధిలో నేనున్నా. మరి ఏం జరిగింది ఏందో తెలియదు. మొత్తంగా టాక్ అయితే ఆనంద్ కుమార్ గౌడ్ అవుతాడనే టాకే ఉన్నది. నేను కూడా ఆనంద్ కుమారే కావాలనేమో, బాగుంటుందేమో అనే ఉద్దేశం కూడా నేను కూడా ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్ ఆల్సో. కానీ తీరా వాస్తవంగా ఏంటంటే ఎక్కడైనా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నతోనో అది పార్టీ ఎమ్మెల్యేకు నచ్చిన రీతిలో ఎమ్మెల్యే నచ్చిన క్యాండిడేట్నే చేస్తారు, చేయాలి కూడా. కాకపోతే ఇక్కడ ఆనంద్ కుమార్ విషయంలో ఎందుకు నచ్చలేదు అనేది అందరినీ 10 మంది పెద్దలను, కాంగ్రెస్ పార్టీ పెద్దలను పిలిచి కూర్చునిపెట్టి కన్విన్స్ చేసి ఆనంద్ కుమార్ బదులు ఫలానా మాధవ్ అయితే బాగుంటుంది, ఫలానా గుమాల్ మమత అయితే బాగుంటుంది అనే విషయంగా చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అట్లా కాకుండా ఒక బలవంతమైన నిర్ణయం, అంటే పదం వాడొచ్చలేదు కానీ యూనిలాటరల్ డిసిషన్ జరిగింది అనేది మాత్రం వాస్తవం. అది అట్లా కాకుండా నలుగురిని కూర్చునిపెట్టి సంజాయిస్తే, మరి పెద్ద మనిషి చెప్తే వినకూడనంత పెద్దోళ్ళు ఎవరు లేరు పార్టీలో, అందరు కూడా వినేవాళ్లే, జరిగిపోయేదే. అంటే ఒకానొక సందర్భంలో ఒకవేళ ఆనంద్ కుమార్ గౌడ్ గిట్ట మేయర్ అయితే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా అనే వరకు కూడా ఒక టాక్ వచ్చింది. ఎందుకంటే మొత్తం అంటే రాష్ట్ర నేతలు మొత్తం మహబూబ్నగర్ పైన దృష్టి సారించి ఆనంద్ కుమార్ గౌడ్ని చేయాలంటూ కూడా ఒత్తిడి చేయడం జరిగింది. అట్లయితే నేను రాజీనామా చేసి నేను వెళ్ళిపోతాను. ఎందుకంత ఆ ప్రెస్టేషన్కి ఎందుకు రావడం జరిగింది? అది ఎమ్మెల్యే గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు మీరు. ఏం జరిగింది, లోపాయకారిగా ఏం జరిగింది అనేది నాకైతే తెలియదు. ఆనంద్ కుమార్ గౌడ్ను కాకుండా ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ అన్నప్పుడు అందరు కూర్చొని చెప్తే నచ్చేది. కానీ మరి అట్లా కాకుండా బలవంతపు నిర్ణయం తీసుకున్నట్లు కనపడతా ఉంది అక్కడ. నాకు తెలిసి నా ముందరేమి పెద్ద మనుషులు చెప్పింది లేదు. ఆ పెద్ద మనుషులు చెప్పిన విషయం ఎమ్మెల్యే గారికి చెప్పి ఉంటారు, ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తారని చెప్తే పెద్ద మనుషులకు ఎమ్మెల్యే గారు చెప్పి ఉంటారు. నేనైతే దానికి విట్నెస్ కాదు. మీలాంటి వాళ్ళు చెప్తే మీడియా పరంగా విన్నదే నేను కూడా.
కాకపోతే ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్ కాబట్టి నా నిర్ణయం నడవనప్పుడు నా ఎమ్మెల్యే పదవి నాకెందుకు అని చెప్పి ఎమ్మెల్యే గారు నా ముందర కూడా అన్నాడు. మరి అదే విషయం పెద్ద మనుషుల దగ్గర కూడా అని ఉండవచ్చు. సరే, ఒకటి మీరు ఒక 32 సంవత్సరాల పాటు సర్వీస్ చేయడం జరిగింది. ఎందుకు ఈ రాజకీయాలు, ఈ రాజకీయం అంటే రొచ్చు రాజకీయాలు, దీన్ని డ్రామాలు ఆడితే తప్ప రాజకీయాల్లో మనుగడ ఎందుకంటే మనం చూసాము మేయర్కి కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇవన్నీ మనం చూసినది. అంటే ఎందుకు మీరు ఈ పొలిటికల్గా రావాలనుకున్నారు వచ్చి? ఎందుకంటే మీరు ఆల్రెడీ టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొనసాగింది. తెలంగాణ రాక కోసం మీరు సకల జనుల సమ్మెలో పోరాటం చేయడం జరిగింది. ఎందుకు ఇంత రొచ్చు రాజకీయాల్లోకి వచ్చి మీరు పోయేంత వరకు ఎందుకు తీసుకోవడం మీరు? ఈ వాస్తవంగా మీకందరికీ కూడా తెలుసు, మీడియా పరంగా మీరు మీడియా మిత్రులుగా నన్ను చూసిండ్రు. నన్ను ఒక 25 సంవత్సరాలు అంటే దాదాపు మీరు ఈ జర్నలిజంలో ప్రవేశించే కంటే ముందు నుంచి నేను ఉద్యోగం చేస్తున్నా. మీరు వచ్చిన రోజు నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను 32 సంవత్సరాల పాటు గవర్నమెంట్ సర్వీస్ అంటే రెవెన్యూలో, అంటే కరప్షన్కు కింగ్ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినా కూడా ఏ ఫార్మర్ను కూడా నేను ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఒక 2 సందర్భాలు నేను హన్వాడలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు ఒక 10 ఎకరాల అసైన్మెంట్ ఇప్పించిన, ఓ 15 ఎకరాల అసైన్మెంట్ ఇప్పించినప్పుడు 10 పరకో పావులో ఇస్తే మరొక వాళ్ళకి ఇచ్చిన. నేను ఆ 2 సంఘటనలు తప్ప నేను ఫార్మర్ దగ్గర 100 రూపాయలు తీసుకున్నట్లు ఎవరైనా రుజువు చేయగలిగితే, ఇవాళ ఉన్న పార్టీ పెద్దలు కావచ్చు, మీలాంటి మీడియా మిత్రులు కావచ్చు, ఒక రైతు దగ్గర నేను 100 రూపాయలు తీసుకున్నట్లు కనుక రుజువు చేస్తే నేను ఊరేసుకొని కూడా సిద్ధంగా ఉన్నాను. అంత నీతివంతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం చేసిన మీరు చూసినారు. సంఘపరంగా కూడా నేను 17 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్గా ఉంటే నేను ఎంతమందికి ప్రమోషన్లు కావాలి, ఎన్ని రకాల డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటే కానీ, ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ అందరికీ ఉద్యోగస్తులకు సర్వీసెస్ నా శక్తి మేరకు అందించినా కూడా నేను ఎవరి దగ్గర నేను కరప్ట్ కాలేదు ఎప్పుడు కూడా. మరి ఉద్యమాలు నడిచిన క్రమంలో కూడా మీరు చూసినారు బాగా. నన్ను ఉద్యమాలు నడిచిన క్రమం లోపల ఉద్యమ నేతలు అందరి దగ్గర వసూళ్లు చేసిండ్రు. నేను చెప్తున్న ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో, పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం నడిచిందంటే నేను ఏ ఒక్కరి దగ్గర కూడా చేయి చాచి చందా అడగలేదు. నేను నా శాయశక్తుల, నా డబ్బులు, సొంతం డబ్బులు, లేదంటే సంఘపరంగా నా మిత్రుల దగ్గర 100, 500, 1000 రూపాయలు ఇచ్చి ఉద్యమాన్ని నడిపించిన. 3 సందర్భాలలో నాకు అడగకుండా వచ్చిన చందా, అది కూడా చెప్తాను నేను ధైర్యంగా, 5,000 రూపాయలు బెక్కం జనార్దన్ గారు ఇచ్చిండ్రు, 10,000 రూపాయలు నాగేశ్వర్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉంటూ ఇచ్చిండు, 50,000 రూపాయలు సడక్ బంద్ కార్యక్రమానికి ఏపీ జితేందర్ రెడ్డి గారు ఇచ్చింది. ఈ 3 సంగతులు తప్ప నేను ఇంకొకరిని, ఏ ఒక సినిమా థియేటర్ అని కానీ, ఒక ఇండస్ట్రీ అని కానీ, మిల్లర్ని కానీ, ఎవరిని కూడా ఒక 1000 రూపాయలు ఉద్యమానికి అని చెప్పి నేను అడగలే. అంత నీతివంతంగా నడిపిన. కాకపోతే నా పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయినారు. నా కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు, కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు. నాకు వేరే వ్యాపకాలు లేవు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేది లేదు, నేను కబ్జాలు చేసేది లేదు, వేరే రకమైనటువంటి ఏ వ్యాపకాలు లేవు నాకు. ఊకే ఐడియల్గా ఉంటున్నా కదా, ఏదో కొంత సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకున్నా. కాకపోతే నిజంగా దరిద్రం, నాలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకు, కోదండరాం లాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ రాజకీయాలు సూటు కావని తెలిసి కూడా నేను ఈ రాజకీయాలు అంటే ఈ రొచ్చులో కాలు పెట్టి బురదాన్ని తీసుకున్నట్లయింది. అలా నిజంగా అన్నీ గోడ బయట మనిషి ఉన్నప్పుడు ఓలాక, ఎదురు వస్తే ఇంకోలాగా మాట్లాడగలిగే వాళ్ళే రాజకీయం చేయగలుగుతారు. కానీ నాలాగా ఫెయిర్గా ఉండి ఆనెస్ట్గా సర్వీస్ చేస్తా అంటే మాత్రం ప్రజలు కూడా ఒప్పుకుంటలేరు. ప్రజలు మొట్టమొదటి చూడాలంటే ప్రజలు, ఓటర్లు లంచగొండి కానప్పుడు మాత్రమే నాలాంటి ఆలోచన పనులు రాజకీయాలలో మనగలుగుతారు. ఓటరు లంచగొండి అయినంత కాలం నాలాంటి రాజకీయ నాయకులు కానీ సేవ చేయాలని ముందుకు వచ్చే వాళ్ళకి అసలు అవకాశాలు రావు, ముందల పడం కూడా మేము. మీకు ఇంకా ఓటమి గురించి అంటే ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళ వల్లనే నేను ఓడిపోయినా. నేను ఇక్కడ బీజేపీ వాళ్ళని నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు, బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా వాళ్ళ అపోజిషనే. కాకపోతే ఖచ్చితంగా మా పార్టీలో ఉండి మా పార్టీ ఓట్లే నాకు వేయలేదు. నేను వ్యక్తిగతంగా 565 ఓట్లు వచ్చినాయంటే నాకు 500 ఓట్లు వ్యక్తిగతంగా వచ్చినాయి, పార్టీ పరంగా 65 ఓట్లు వచ్చి ఉండొచ్చు. పార్టీ పరంగా నాకు రావాల్సిన ఓట్లు రాకుండా చేసినందుకే నేను ఇలా ఓటమి పాలు కావాల్సి వాళ్ళు వచ్చింది. ఏమంటారు అంటే, మేము ఏ ఒక్కరు కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు, మేము ఒక వ్యక్తికి అనుచరులము, మేము వచ్చి ఇక్కడ చేసుకున్నాము, ఆ వ్యక్తి మాకు సంబంధించిన వ్యక్తులను గెలిపించుకోవడానికి చూసాము, మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం, మాకు సభ్యత్వం కూడా లేదు అందులో అని చెప్పి ఒక సమాధానం ఉంటుంది. నిన్న ఇంటి ముందులో ఫ్లెక్సీ పెట్టింది చూడండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని అనుకుంటే వాళ్ళు ఫ్లెక్సీలలో ఫోటోలు ఎందుకు పెడతారు? నేను కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా నేను కంటెస్ట్ చేసి ఓడిపోయినా నా ఫ్లెక్సీ, నా ఫోటో లేకుండా ఫ్లెక్సీ, నేను ఫ్లెక్సీల గురించి ఎప్పుడు కూడా నాకు ఆ పిచ్చి లేదు. ఫ్లెక్సీలలో ఫోటోలు ఉండే అనేటువంటి కానీ ఫ్లెక్సీలకు వ్యతిరేకిని నేను.
కార్పొరేటర్ కంటెస్ట్ చేసినా కూడా నా మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఫ్లెక్సీలు చేపిస్తేనే ప్రచారం అవుతుంది అంటే కూడా నేను ఒక ఫ్లెక్సీ కూడా చేపాను. నేను డోర్ తెరిస్తేనే నాకు కనపడాలని చెప్పి నా ఫోటో లేకుండా వాళ్ళ ఫోటోలు పెద్దగా కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీని గెలిపించిన వాళ్ళు ఆడ కాంగ్రెస్ పార్టీ పరంగా ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. సార్ ఇంకోటి నేను ఇవన్నీ అందరికి కంప్లైంట్ చేసిన మళ్ళీ పార్టీ పాత పరంగా. రోజులు వచ్చాయి పాలమూరులో, మళ్ళీ వాట్సాప్ కాల్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. గత వారం రోజుల నుంచి వాట్సాప్ కాల్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ పాత రోజులు వచ్చినాయంటే ఏమంటారు మీరు దీన్ని? ఉండొచ్చు. ఇప్పుడు ఎటువంటి పాలన అయితే ఉండకూడదు అనుకున్నామో రిజల్ట్ తెచ్చినామో మళ్ళీ అటువంటి పాలన రాబోతుందని బయట వింటున్నాను నేను కూడా మాటలు. సేమ్ గతంలో 2023 కంటే పూర్వం ఎటువంటి పాలన నడిచిందో మళ్ళీ అటువంటి పాలన రాబోతుందని చాలా మంది ఉన్నోళ్ళల్లో వింటున్నాను నేను. ఇంకోటి సార్, ఇప్పుడు అంటే చాలా మంది జనాలు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ ఏదైతే కార్పొరేషన్ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఈ స్థానిక ఎన్నికలు, రేపు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఇవన్నీ చూస్తే ఒకసారిగా శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కంటే కూడా గతంలో శ్రీనివాస్ గౌడే బెటర్ దెన్. కాకపోతే జనాలను ఎప్పుడైతే జనాలను పీడించేది లేకుంటేనే ఆయన బెటర్ అని ఒక దీనికి మీరు ఏమంటారు? అది ఎవరెవరి అనుభవం ఎవరెవరికి తట్లు తాకితే అటువంటి ఆలోచనలు వస్తాయి. గతంలో నేను శ్రీనివాస్ గౌడ్ చేసిన నష్టం అయితే లేదు, ఆయనకు నష్టం చేయాలని చేయలేదు, చేయాలి ఆయనకు నష్టం కావాలని కూడా నాకు ఆలోచన లేదు. నేను చేసిందల్లా ఏంది, 2014లో కానీ 2018లో కానీ ఆయనకు ఓటు వేయలేదు, ఏపీయలేదు, అంతే నేను చేసింది. దుర్మార్గంగా నా మీద కేసులు పెట్టాడు, ఫలితం అనుభవించాడు. మరి జనరల్గా వేరే వాళ్ళు కూడా అటువంటి దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. ఇలా కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే అనుభవించాలి. పార్టీకి కానీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి కానీ ఉన్న మీ కాలనీ వాసులు కావచ్చు, పాలమూరు వాసులు ఏం చెప్పాలనుకున్నారు ప్రస్తుతం ఉన్న రాజకీయాల మీద? ప్రస్తుతం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి స్లోగన్ తీసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. ఉద్యమ పార్టీని కుర్చీలో కూర్చునబెడితే జరగాల్సిన న్యాయం తెలంగాణ ప్రజలకు జరగలే, తెలంగాణ రాష్ట్రానికి జరగలే, దుర్లపాలన నడిచింది. దాంతోన విసిగి వేసారి ప్రజలు కాంగ్రెసే బెటర్ అనే ఆలోచనతోనే కాంగ్రెస్ను తీసుకొచ్చింది. ఇలా మళ్ళీ అటువంటి పోకడనే పోతామంటే ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తారు. అది మళ్ళీ అట్లా పోకూడదు. కాంగ్రెస్ పార్టీని కోరి అధికారంలో కూర్చోబెట్టింది కాబట్టి పార్టీలో జిల్లా పార్టీలో చీలికలు అనేది ఉండకూడదు, గ్రూపులు అనేది ఉండకూడదు, అందరం కలిసి కూర్చుందాం మాట్లాడదామని చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. అయినా ఈ రోజు కూడా మీ ముందర మీ మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా, పెద్ద మనుషులు చొరవ తీసుకొని, లేదంటే నేను కూడా పిలుస్తా ఉన్నది 15 మంది ఇంపార్టెంట్ పర్సన్స్ పార్టీలో కూర్చొని మాట్లాడుకుంటే వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏమైనా పొరపచాలుంటే పోతాయని నేను అంటాను. ఇప్పటికి కూడా మనస్పర్ధలు వదిలిపెట్టి అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కొరకు ఒకరికి గుంతలు ఇంకోరికి గుంతలు తవ్వుకునే దాన్ని మానేసి ఖచ్చితంగా అందరం సమిష్టిగా కృషి చేస్తే రేపు రాబోయే రూరల్ లోకల్ బాడీ ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లు ఇటువంటివన్నీ మరి సింగిల్ విండో ఎలక్షన్స్ వస్తున్నాయి. వీటన్నిటిలో కూడా మనం బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రూపులు పోవాలి, కాంగ్రెస్ పార్టీ ఒకటిగా ఉండాలని నేను నమ్ముతా ఉంటాను. విశ్వాసం ఉంది నాకు. ఆ దిశగా నేను కూడా అడుగులేస్తా. నాకు జరిగిన నష్టం జరగని గాక. వ్యక్తులు గొప్ప కాదు, ఇక్కడ పార్టీ గొప్పది. మీ పార్టీ కంటే నేనే గొప్ప, నా వల్లనే పార్టీ ఏదో అధికారంలోకి వచ్చింది అని అనుకుంటే మీరు నిజంగానే మీ వల్ల పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీ పార్టీ వల్ల మీకు వచ్చిన పోస్టుని పక్కకు పెట్టి మీ అలా నిలబడి మీరు గెలవండి. గెలిస్తే తెలుస్తుంది పార్టీ పెద్దదే, నీ వ్యక్తిగతం గొప్పదా, నీ ఇండివిజువాలిటీ గొప్పదా, పార్టీ గొప్పదా? పార్టీ 80%, పార్టీ 20%మే వ్యక్తిత్వం. కానీ ఇది పొరపాటు. ఇది అందరూ ఎవరంతరకు వాళ్ళు నేనే సుప్రీం అని ఆలోచన చేయడం మాత్రం చాలా పొరపాటు. ఇది నా దగ్గర జరిగిన సంఘటనలన్నీ నేను రైటింగ్లో ఇచ్చినాను, డీసీసీ గారికి ఇచ్చిన, ఎమ్మెల్యే గారికి ఇచ్చిన. చర్యలు ఈ రోజు వరకు తీసుకోలేదు. ఇంకా తీసుకుంటారని ఆశిస్తూనే చెప్తానే వారం రోజుల నుంచి చెప్తున్నా, ఇప్పటి వరకు అయితే చర్యలు తీసుకోలేదు. మరి మీరే ఇప్పుడు అంటున్నారు వాళ్ళు పార్టీలో లేరని. మీరు బహిరంగంగా చెప్పండి. మరి వాళ్ళు నేను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మా పార్టీలో లేరని మీరు మీడియా ద్వారా చెప్పండి. చెప్తే బాగుంటుంది కదా. అది చెప్తలేరు, పార్టీలో ఉండరు, యాక్షన్ తీసుకోమని ఇస్తే యాక్షన్ తీసుకుంటలేదు. దీని ఏం సిగ్నల్స్ పోతాయి? దీనివల్ల ఎవడు అందరూ పార్టీకి వ్యతిరేకం చేస్తే కూడా ఏం కాదనేటువంటి ఒక రాంగ్ సిగ్నల్స్ పోతాయి కార్యకర్తల లోపల. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదేమైనప్పటికీ వర్గ విభేదాలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఆ వర్గ విభేదాలు వీడాలంటే అందరూ కూర్చొని మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా పోతే తప్ప ఒకటైతం లేని ఎడల సేమ్ మళ్ళీ పాత రోజుల్లో వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా ఏదైతే 2 వారాల నుంచి మహబూబ్నగర్లో వాట్సాప్ కాల్ మళ్ళీ మొదలైనని చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.